Hi friends, Namaste, welcome to my channel. A car covers a certain distance in 4 hours at the speed of 120 km per hour. If the car covers the same distance in 3 hours 20 minutes, what should be the speed of the car? ఇక్కడ ఒక కార్ ఇచ్చారు, అది కొంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అది ఎన్ని గంటల్లో కవర్ చేస్తుందంటే టైం ఇచ్చారు, 4 అవర్స్లో కవర్ చేస్తుందని. ఎంత స్పీడ్తో కవర్ చేస్తుందంటే 120 km per hour ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. ఇక్కడ వెలాసిటీ అంటే స్పీడ్ ఎంత ఇచ్చారు, 120 ఇచ్చారు. 120 ఇంటూ 4. సో ఇక్కడ 480 కిలోమీటర్స్. సో ఇక్కడ 480 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద కార్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 3 hours 20 minutes వాట్ షుడ్ బి ద స్పీడ్ ఆఫ్ ద కార్ అని ఇచ్చారు. అంటే సేమ్ డిస్టెన్సే ఇంకొక కార్ కవర్ చేసింది, అది 3 hours 20 minutesలో కవర్ చేసింది ఆ కారు, దాని యొక్క స్పీడ్ కనుక్కోమంటున్నారు. సో ఇంకొక కార్కి డిస్టెన్స్ అనేది 480 కిలోమీటర్స్ అవుతుంది. టైం ఇచ్చేసి ఎంత ఇచ్చాడు, టైం ఈజ్ ఈక్వల్ టు 3 hours 20 minutes ఇచ్చాడు. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంది కాబట్టి టైం అనేది అవర్లో ఉండాలి. సో ఇక్కడ 3 hours 20 minutes ఓవరాల్గా అవర్స్లో చేంజ్ చేసుకుంటాం. 3 × 20/60. అప్పుడు ఏమవుతుందంటే 3 and 1/3 hours అవుతుంది టైం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే టైం తెలిసిపోయింది, మనకి ఇక్కడ స్పీడ్ కనుక్కోమంటున్నారు. స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 and 1/3 బై టైం ఎంత వచ్చింది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 480 బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 and 1/3 hours. దీన్ని మనం 480, ఈ 3 and 3/3ని మనం నార్మల్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. తర్వాత 480 ఇంటూ ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్ళేటప్పటికి రివర్స్ అవుతుంది అనమాట, 3/10 అవుతుంది. సో పోతే 0 0 కటింగ్ పోతే 144 వచ్చింది. 144 km/h speed of the car. This is the answer. ఇక్కడ ఆన్సర్ చూడండి, 144 వచ్చింది కదా, ఇక్కడ థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.